నిరుద్యోగంతో ఆర్థిక ఇబ్బందులతో బాధపడుతూ కుటుంబాన్ని నెట్టుకురాలేక, జీవితంతో పోరాడలేక, జీవితాన్ని ఎదిరించే ధైర్యం లేక ఆత్మహత్య చేసుకుందామనుకుంటున్న కార్తీక్ అనే ఒక యువకుడు. ఒక మధ్యతరగతి కుటుంబానికి చెందిన ప్రసాద్ అనే ఒక యువకుడు ఒక అమ్మాయిని గాఢంగా ప్రేమించి ఆ ప్రేమను గెలిపించుకోలేక ఆత్మహత్యాయత్నం చేస్తున్నాడు. ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతూ తనకున్న ఒక్క స్థలాన్ని అమ్ముకొని ఆ ఇబ్బందుల్ని అధిగమిద్దామనుకుంటున్న తరుణంలో ఆ స్థలం కబ్జాకు గురైంది. దీంతో ఆ కబ్జాదారుల్ని ఎదిరించే ధైర్యం లేక ఆత్మహత్యకు పాల్పడుతున్న కళ్యాణ్ అనే మరో యువకుడు. ఎవరే వాటర్ ప్యాకెట్లు? సర్లే. అన్నా వాటర్ ప్యాకెట్ తీసుకోనా? నాయ కూడా కాదు తమ్ముడు, మనోడి అనుకుంటా. భయ్యా వాటర్ ప్యాకెట్ తీసుకో. నీ కూడా కావానా? నాకు కాదు తమ్ముడు. ఏంటి భయ్య అలా ఉన్నావు? చావడానికి కూర్చున్నాడు, ఎలా ఉంటాడు భయ్యా? ఇల్లు మంటైపోయా. నీ ప్రాబ్లం ఏంటి తమ్ముడు? ఎందుకు చనిపోవాలనుకుంటున్నావు? ఈ 3 సమస్యలు ఒకే వ్యక్తికే ఉండి ఆ సమస్యలు ఎదిరించడంలో సతమతమవుతూ, కొన్ని సమస్యలు ఎదిరిస్తూ ఇంకా ఎదిరించలేని స్థితిలో ఆత్మహత్యకు పాల్పడుతున్న ఒక వ్యక్తి. ఆ వ్యక్తి పేరే గోపాల్. భయ్యా నా వాటర్ ప్యాకెట్లో ఏమన్నా ఉంచారా? మొత్తం తాగేశారా? మీ ప్రాబ్లమ్స్ ఏంటి భయ్యా? భయ్యా నేను నిరుద్యోగిని, ఆర్థిక ఇబ్బందులు ఎక్కువగా ఉన్నాయి. ఏ జాబ్కి వెళ్ళినా రికమెండేషన్, డబ్బు రెండూ అడుగుతున్నారు భయ్యా. నా దగ్గర టాలెంట్ అయితే ఉంది కానీ డబ్బు రికమెండేషన్ రెండూ లేవు భయ్యా. ఆ కుర్రోడు ఒక అమ్మాయిని గాఢంగా ప్రేమిస్తున్నాడు భయ్యా. వాళ్ళు బాగా ధనవంతులు, వీళ్ళేమో మధ్యతరగతి కుటుంబానికి చెందినవారు. వాళ్ళ నాన్నగారు వీళ్ళిద్దరి ప్రేమని అంగీకరించట్లేదు భయ్యా. మనోడికో ల్యాండ్ ఉంది, అది అమ్మి చెల్లికి పెళ్లి చేద్దాం అనుకున్నాడు, తమ్ముడిని చదివిద్దాం అనుకున్నాడు. ఆ ల్యాండ్ కబ్జాకు గురైంది. దాంతో వాళ్ళని ఏమీ చేయలేక చాలా బాధపడుతున్నాడు. తమ్ముడు, నీ ప్రేమను గెలిపించుకోలేక నువ్వు చనిపోదాం అనుకుంటున్నావు. కానీ తర్వాత నువ్వు ప్రేమించిన అమ్మాయి బ్రతుకుండగలదా? తర్వాత ఆ అమ్మాయి కూడా చనిపోతుంది. అప్పుడు మీ కుటుంబాల పరిస్థితి ఏంటి? నువ్వు చనిపోతే నీ కుటుంబం మొత్తం రోడ్డున పడుతుంది. నీ కుటుంబానికి దిక్కెవరు? వాళ్ళ పరిస్థితి ఏంటో ఎప్పుడైనా ఆలోచించావా? చెల్లెలికి పెళ్లి చేయాలి, తమ్ముడిని చదివించాలి. నువ్వు సూసైడ్ చేసుకుంటే వాళ్ళ పరిస్థితి ఏంటి? వాళ్ళు ఏమైపోతారు? ఈ ముగ్గురికి 3 రకాల సమస్యలు ఉన్నాయి. కానీ గతంలో ఈ 3 సమస్యలు నాకు ఒక్కడికే ఉన్నాయి. నేను వాటిని ఎదిరించి నా గమ్యానికి నేను చేరువయ్యాను. అలా మీరు కూడా వాటిని ఎదిరించి వాటితో పోరాడి మీ గమ్యానికి మీరు చేరువవ్వండి.
అన్న నీ మాటలు వింటుంటే నాకెంతో ధైర్యం వచ్చిందన్న. బతకాలని కోరిక కలిగిందన్న. మా గమ్యాన్ని మేము చేరుకోగలమని గట్టి నమ్మకం వచ్చింది. భయ్యా మాకెంత ధైర్యాన్ని ఇచ్చి నువ్వు ఎందుకు చనిపోవాలనుకుంటున్నావు? నేను ముందు నుండే మిమ్మల్ని గమనిస్తున్నాను. మీరు సూసైడ్ చేసుకోవడానికి వచ్చినప్పుడు ఒక మామూలు వ్యక్తిగా ఎందుకు సూసైడ్ చేసుకుంటున్నారు అని అడిగితే మీరు సమాధానం చెప్పరనుకొని మీలో ఒకడిగా సూసైడ్ చేస్తున్నట్టు నటించి మీలో ఒకడినయ్యాను. ఆ విధంగా మీరు మీ గమ్యానికి చేరువయ్యేలా చేయగలిగాను. మీ అమ్మాయి అంత ఆనందంగా ఉందో, మీ కూతురు మీకు ఆనందంగా ఉండడం కంటే మీకు ఇంకేం కావాలి? కొన్ని వేల కోట్ల ఆస్తి ఉన్న వేరే ఎవరికి ఇచ్చైనా పెళ్లి చేసినా సరే మీ అమ్మాయి అంత ఆనందంగా ఉండదు. అదే ప్రసాద్కి ఇచ్చి చేస్తే తను ఖచ్చితంగా ఆనందంగా ఉంటుంది. అంతేగాని అంకుల్, మీ అమ్మాయిని డబ్బున్నోడికి ఇచ్చి పెళ్లి చేస్తే సేఫ్టీ ఉండొచ్చేమో కానీ ఖచ్చితంగా తన ఆనందంగా మాత్రం ఉండదు. కన్న తండ్రిగా మీ అమ్మాయి భవిష్యత్తు మీ చేతుల్లోనే ఉంది అంకుల్. మీతో పాటు ఉన్నప్పటి నుండి చివరి వరకు తను మీ దగ్గర ఉన్నప్పుడు ఎంత ఆనందంగా అయితే ఉంటుందో మీ తర్వాత పెళ్లి చేసే వ్యక్తితో కూడా అంతే ఆనందంగా ఉండాలంటే ప్రసాద్కి ఇచ్చి పెళ్లి చేయండి అంకుల్. సరే, నువ్వు చెప్పినట్టు మా అమ్మాయిని ప్రసాద్కి ఇచ్చి పెళ్లి చేస్తాను. ఇప్పుడు నా ఆనందంగా భవిష్యత్తులో కూడా ఇంతే ఆనందంగా ఉంటుందని గ్యారంటీ ఏంటి? మీరు అడిగింది కరెక్టే. ఒక అమ్మాయి మగాడు విషయంలో ఇద్దరి దగ్గర ఉన్నప్పుడే తను ఆనందంగా ఉండగలదు. ఒకటి, కని పెంచిన కన్నతండ్రి దగ్గర ఉన్నప్పుడు అంటే మీ దగ్గర ఉన్నప్పుడు. రెండు, తను కోరుకున్న వ్యక్తి తనకు భర్తగా వచ్చినప్పుడు అంటే ప్రసాద్ దగ్గర ఉన్నప్పుడు. అంకుల్, మీ అమ్మాయి జీవితం ఆనందంగా ఉండాలని నేను చెప్పాను, అంతేగాని తన భవిష్యత్తుని నేను తీర్చిదిద్దలేను కదా. కాబట్టి మీ అమ్మాయి ఆనందంగా ఉండాలంటే డెసిషన్ ఇస్ యువర్స్. ఏంటి? సార్ ఉన్నారండి. కూర్చో, వస్తారు. సార్, మీకోసం ఎవరు వచ్చారు? రమ్మను. సార్, నా పేరు గోపాల్ అండి.
సార్ మా ఫ్రెండ్కి శనారపేటలో ఒక ల్యాండ్ ఉంది సార్, అది మీరు కబ్జా చేశారు సార్. ల్యాండ్ మొత్తం మీద తన ఫ్యామిలీ అంతా ఆధారపడింది సార్. తనకి ఇలాంటి పరిస్థితుల్లో ఏం చేయాలో తెలియక ఆత్మహత్యకు కూడా పాల్పడ్డాడు సార్. సార్ తన ల్యాండ్ పేపర్స్ ఎలాగైనా తనకి ఇచ్చేయండి సార్. తమ్ముడు, నువ్వు అడిగిన విధానం బాగుంది. నీ ఫ్రెండ్ ఫ్యామిలీ ప్రాబ్లం అంటున్నావు కదా, సరే వాడి డాక్యుమెంట్స్ వాడికి ఇచ్చేస్తాను. మరి నాకేంటి, నువ్వేమో ఇవ్వగలవు? సార్ అదే ఏరియాలో నాకు ల్యాండ్ ఉంది సార్, దానికి బదులుగా నా ల్యాండ్ తీసుకోండి సార్. తన ల్యాండ్ పేపర్స్ తనకి ఇచ్చేయండి సార్. సార్ ఇవ్వండి సార్ నా ల్యాండ్ డాక్యుమెంట్స్. వాడి డాక్యుమెంట్స్ తీసుకురా. తమ్ముడు, ఎరా బాబు, ఏంట్రా ఈ కాలంలో తల్లిదండ్రులనే సరిగ్గా పట్టించుకోవడం లేదు. నీ ఫ్రెండ్ కోసం ఇంత తాపత్రయపడుతున్నావు, నచ్చావురా. నీ ఫ్రెండ్ గురించి నీ కాగితాలు నాకు ఇచ్చావు, అదే కాగితాలు మళ్ళీ నీకు ఇస్తున్నాను, ఎందుకంటే నువ్వు నాకు నచ్చావు కాబట్టి. తన ల్యాండ్ డాక్యుమెంట్స్ మీ చేతుల ద్వారా మీరే ఇచ్చేయండి సార్. సార్ ఉంటాను సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. రేయ్, వాడికి ఫోన్ చేసి ఇచ్చేయరా. సార్ మా ఫ్రెండ్ శ్రీను అని ఒక అతను ఉన్నాడు సార్. తను వెరీ టాలెంటెడ్ అండి. వాళ్ళ ఫ్యామిలీ మొత్తం వీడి మీద ఆధారపడింది సార్. తను ప్రస్తుతం ఏ జాబ్ లేక చాలా ఇబ్బంది పడుతున్నాడు సార్. మీరు తనకి ఏదైనా జాబ్ ఇప్పిస్తే వాడి కుటుంబాన్ని ఆదుకున్నవారు అవుతారండి. వాడి జీవితానికి ఒక గమ్యం చూపించండి సార్. సరే పంపించమ్మా, చేద్దాం.
ధైర్యానికి ప్రోత్సాహానికి మేము కృతజ్ఞులం బాస్. నువ్వు మాకు ఒక లక్ష్యాన్ని చూపించి మా గమ్యాన్ని మేము చేరుకునేలా చేసావు. థ్యాంక్ యూ బాస్. నాకు కూడా ఇదే భయ కావాల్సింది. మీ అందరూ హ్యాపీగా ఉండడమే, మీరు మీతో పాటు మనందరం హ్యాపీగా ఉండడమే కావాలి భయ్యా. ఆత్మహత్య చేసుకున్నవారంటే సమాజం దృష్టిలో పిరికివారి కింద లెక్క. కానీ ఒక వ్యక్తి ఆత్మహత్య చేసుకోవాలి అంటే చాలా ధైర్యం కావాలి. మరి అంత ధైర్యం ఉన్నవాడు పిరికివాడు ఎలా అవుతాడు? ఆత్మహత్య చేసుకుంటున్న వ్యక్తికి కావలసిన ధైర్యం, చేయూత, సహాయం మనకి తోచింది మనం చేయగలిగితే ఎందరో జీవితాలకి వారి వెనుక ఉన్న ఎంతో మందికి బంగారు భవిష్యత్తును చూపించిన వారవుతాం. అప్పుడు ఇలాంటి ఆత్మహత్యలు ఉండవు, ఇలా చనిపోవాల్సిన అవసరం కూడా ఉండదు. దానికి మేము ఎంచుకున్న మార్గమే మా ఈ గమ్యం. గమ్యం is an arrow to reach everyone's goal. ఫీల్ రా